అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వర్మ గారు, మీరు తెలివైన వారు అనుకుంటున్నారా? అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. తాను చాలా తెలివైన వాడినని తనకు తానే అనుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు తెలివిని గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. వర్మ గారు, మీరు తెలివైన వారు అనుకుంటున్నారా? ఒక జ్ఞానోదయం కలిగినప్పటి నుంచి తెలివైన. తెలివి అంటే ఏమిటి? ఇతరులను మ్యానిపులేట్ చేయగలగడమా, లేకపోతే తెలివి అనే దానికి డిఫైన్ చేయడానికి నేను ఐ విల్ సే ఇట్ దిస్ వే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పర్టిక్యులర్ ఒక యాక్టరు వాళ్ళకి నేను చాలా క్లోజ్. వాళ్ళకి ఒకరోజు వేల్ అన్నిటికన్నా తెలివైంది అని చెప్పింది. అంటే తిమింగలం తెలివి అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటని అంటే మన బ్రెయిన్ అనేది మనం మ్యాక్సిమము 1% వాడతాం, 4 or 5 వాడేవారు సైంటిఫిక్గా. వేల్ అనేది మనకన్నా చాలా ఎక్కువ పర్సంటేజ్ వాడుతుంది అని చెప్పింది. సో నేనేమన్నానంటే, ఇప్పుడు తెలివి అనేది నాకు అర్థమైంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, జీనియస్ ఉంటుంది. నాలెడ్జ్ అనేది ఏంటి, అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఒక గ్లాస్లో ఒక చల్లటి నీళ్లు మనం పోస్తే, చాలా ఐస్ కోల్డ్ వాటర్ పోస్తే బయట డ్రాప్లెట్స్ వస్తాయి. డ్రాప్లెట్స్ ఎందుకు వస్తాయి అంటే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ అనే ఉంటుంది, అది లోయర్ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్లో కండెన్స్ అవుతుంది వాటర్ డ్రాప్స్ కింద అనేది మనం చెప్తాం. కానీ దానికి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఉంది అనే ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఇది డెడ్యూస్ చేసి దీన్ని ఎవరో దాన్ని క్రియేటివ్గా అప్లై చేసి ఒక ఎయిర్ కండిషనరు, ఒక రిఫ్రిజిరేటరు అలాంటివి కనిపెడతారు. సో ఇందాక నేను చెప్పినట్టు నాలెడ్జ్ అనేది వాటర్ వేపర్ తెలియటం, ఆ వాటర్ వేపర్ ఏమవుతుంది ఎలాంటి కండిషన్స్లో అనేది ఇంటెలిజెన్స్తో మీరు డెడ్యూస్ చేసి దాని అప్లికేషన్ అనేది లేనిది క్రియేట్ చేస్తున్నారు, కాబట్టి అది జీనియస్ అవుతుంది. ఇది నాకు తెలిసిన అండర్స్టాండింగ్. ఇప్పుడు తిమింగలం ఏం చేస్తుందండి అని అడిగా ఆవిడని. ఏమన్నా అది టైమ్ మ్యాగజైన్లో వచ్చింది అని చెప్పింది. దాని ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే తెలివని వాడతాం, చాలా తెలివైన, చాలా తెలివి ఇది ఏదైనా. పీపుల్ డోంట్ అండర్స్టాండ్ టు డిఫరెన్షియేట్ ఏంటి దాని ఫ్యాసెట్స్ ఏంటి ఇందాక నేను చెప్పిన సెక్షన్స్లో. సో ఇందాక మీరు క్వశ్చన్ అడిగింది ఏంటి, మ్యానిపులేట్ చేయటం అంటే 100% తెలివి అనే దానికి ఒకే ఒక మీనింగ్. అది మ్యానిపులేట్ అంటే ఏంటి, మీకున్న ఒక అండర్స్టాండింగ్ తోటి అవతలి వాడి అండర్స్టాండింగ్ని కండిషన్ చేయడం, లేకపోతే వాడిని ఒప్పించడం, లేకపోతే వాడిని వేరే విధంగా నొప్పించడం, ఇలాంటి ఆస్పెక్ట్ అవన్నీ కూడా మ్యానిపులేషన్లోకి వస్తాయి. కానీ మ్యానిపులేషన్ అనే వర్డ్ మనం నెగిటివ్తో తీసుకుంటాం కాబట్టి అది చెడ్డది అనుకుంటారు, కానీ ఉండేది అది. సో తెలివి ఈజ్ ఈక్వల్ టు మ్యానిపులేషన్. 100%. మ్యానిపులేషన్ ఇస్ గుడ్ వర్డ్, అది నేను చెప్పేది. సో మీరు మీ జీవితంలో మీకుండే తెలివిని పరిస్థితులని వ్యక్తులని మలుచుకోవడానికి మ్యానిపులేట్ చేయడానికి నేనే కాదు, ఎవరైనా అది చేస్తారు, లేకపోతే తెలివికి మీనింగ్ లేదు అది చేయకపోతే. అందుకే చాలాసార్లు మీరు ఐ మ్యానిపులేట్ పీపుల్ అది ఇది అని చెప్తుంటారు. బట్ మరి అలా చూస్తే అంటే అందరూ అదే చేస్తున్నారా, మీరు ఒక్కరే చేస్తున్నారా? ఎందుకంటే అందరూ అలా చేస్తున్నారంటే అందరికీ తెలివితేటలున్నట్టు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏది మీరు ఒక వర్ణించినప్పుడు కూడా దానికి డిగ్రీ ఉంటుంది. తెలివి అవ్వచ్చు, అందం అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు. ఇది ఇతనికన్నా అది ఎక్కువ, అతనికన్నా ఇది ఎక్కువ అని మీకు ఆ కంపారిజన్లో ఎంత ఎక్కువ ఉంది. డబ్బు అవ్వచ్చు, అన్నిటికీ డిగ్రీస్ ఉంటాయి. తెలివి కూడా అలాగే డిగ్రీస్ ఉంటాయి. ఉదాహరణకి నా తెలివి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను అందగాను కాదు, నాకు 6 ప్యాక్ లేదు, నాకు ఇది లేదు. సో ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని నేను అనుకుంటే నేనేం చేస్తాను, అసలు నేను మామూలుగా ఉన్నదానికన్నా బాగుండకుండా ఉంటాను. నేను జుట్టు అంతా చెరిపేసుకుని అది అప్పుడు ఆ జోలికి వెళ్ళను అసలు. అంటే ఆ రూట్లో ఇంప్రెస్ అవ్వడానికి అది పక్కకు వెళ్ళిపోయింది. కాబట్టి దాని తర్వాత నేను తన పర్సనాలిటీ అతన్ని స్టడీ చేసి ఇది చేసి ఐ విల్ ట్రై టు మ్యానిపులేట్ టు ఇంప్రెస్. సో మిమ్మల్ని అలా తెలివిగా ఎవరైనా మ్యానిపులేట్ చేసి యూజ్ చేసుకునే సందర్భాలు చాలాసార్లు. ఉదాహరణకి నేను చాలా తెలివైన, నేను మ్యానిపులేట్ చేయనిస్తాను. ఎందుకంటే దట్ ఆల్సో గివ్స్ మీ ఎంజాయ్మెంట్. అంటే నన్ను ఉట్టి అదవా అని అనుకుని నన్ను సైక్ చేయటానికి, నన్ను చేయడానికి ట్రై చేసిన ఒకసారి ఐ అలౌ దెమ్ టు డూ దట్. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రిక్ క్వశ్చన్ ఉంది మీరు అడిగిన దాంట్లో. నాకు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని తెలిసిపోతే అప్పుడు మ్యానిపులేట్ చేసినట్టు కాదుగా మెయిన్ పాయింట్. కానీ అందుకని నేను మ్యానిపులేట్ చేయనిచ్చాను. ఎందుకంటే నన్ను మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకునే వాళ్ళ ఆనందాన్ని కూడా నేను ఆనందిస్తాను. అదే పని మిగతా వాళ్ళు కూడా మీతో చేస్తుండొచ్చు కదా, అది పర్లేదా? చేయొచ్చు. ఉదాహరణకి 100% దట్స్ ఇట్. మీరు మ్యానిపులేట్ చేస్తున్నారని నాకు తెలియకపోతే అప్పుడు 100% మీరు నాకన్నా తెలియనట్టు. దట్ ఈస్ హోల్ డెఫినేషన్. అంటే తెలిస్తే మీరు మ్యానిపులేట్ చేయనిస్తారు, ఒక్కొక్కసారి చేయనివ్వచ్చు. నాకున్న మూడ్ బట్టి, నాకున్న అవసరం బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏఆర్ రెహమాన్
చాలా లేట్ చేస్తారు మ్యూజిక్ చేయడానికి, అసలు ఇంపాసిబుల్. అంటే మనం వెయిట్ చేసి చచ్చిపోతాను. ఇప్పుడు రంగీలా దౌడ్ నేను చేస్తున్నప్పుడు నేను చాలామంది శంకరు, మణిరత్నం గారు అందరూ కూడా రాము ఎంత ఫాస్ట్గా ఎట్లా చేస్తాడు మా అందరికీ చేయింది అని వాళ్ళందరూ వండర్ అవుతుండే. నాకు చాలా ఫాస్ట్గా ఇచ్చు, అంటే కంపారిటివ్గా వేరే వాళ్ళకి మాకు 1 వారం తీసుకుంటే నాకు 1-2 రోజులు ఇచ్చాడు మ్యూజిక్. దానికి కారణం ఏంటంటే నేను రెహమాన్తో ఇస్లాం గురించి మాట్లాడేవాడిని. ఎందుకంటే రెహమాను మహాభక్తుడు అల్లాకి. అప్పుడు నేను రెహమాన్తో కూర్చుని రెహమాన్ 786 వాట్ ఈజ్ ఇట్ అని అడిగాడు అనమాట. అప్పుడు అలాంటి క్వశ్చన్స్ దానికి ఇష్టం కాబట్టి 786 గురించి నాకు చెప్పేవాడు ఎంగేజ్ చేయడానికి. అప్పుడు నాకు ఒక బాండింగ్ వస్తుంది. 786 గురించి తను చెప్పినప్పుడు నేను చాలా వింటున్నట్టు, అంటే అసలు ఇదా అని నా ఐస్లో నేను ఒక యాక్టింగ్ చేసి ఆ మధ్యలో ఆ ఒక్క సాంగ్ అయిపోతుంది, ఇది అయిపోతుందని ఇలా నా పని తోసేవాడిని దీంట్లో. సో అది 100% మ్యానిపులేట్ చేయడం అది. అప్పుడు ఏంటి, రెహమాన్కు ఉన్న భక్తిని నేను వాడుకుని నా పని నేను చేయించుకుంటున్నా నాకు కావాల్సిన స్పీడ్లో. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్. ఇదే పని అందరూ చేస్తారు, దీనికి పెద్ద అందరూ చేస్తారు. అదే చెప్తున్నా, డిగ్రీస్ ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కరు చేస్తారు. అది ఏ డిగ్రీలో ఎవరితో చేయగలుగుతారు అనేది పాయింట్ అక్కడ. ఇప్పుడు నేను చేసినట్టు మణితో చేయలేకపోయాడు కదా. సో అందరికీ కావాల్సింది ఏంటి, స్పీడ్గా వర్క్ రావాలి. అందరికన్నా స్పీడ్గా నేను తీసుకున్న కారణం ఇది. నాకు వచ్చింది ఐడియా వాళ్ళకి రాలేదు. అది తెలివి పాత్ర ఏమిటి జీవితంలో, అంటే ఈజ్ ఇట్ అన్ ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ టూల్ టు లివ్? 100%. ఇన్ఫ్యాక్ట్ తెలివి అనేది దట్ ఈస్ ద బేసిక్ బెయిన్ ఆఫ్ సోషల్ అడ్వాన్స్మెంట్. ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలివి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జంతువులు ఉంటాయి, జంతువులకి మోస్ట్ ఆఫ్ దెమ్కి 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళ మీద పరిగెడుతున్నాయి. కోతులు రిలేటివ్లీ అవి కొంచెం లెగ్స్ నుంచి ఎలా అంటే అలా చేస్తాయి. మనిషి ఒక్కడే ఈ స్టాండ్స్ ఆన్ ద ఫీట్. అందుకని అది హ్యాండ్స్ ఫ్రీ అయిపోయినాయి, చేతులు. సో చేతులతో పళ్ళు కోసాడు, ఇది కోసాడు, అక్కడెక్కడ ఏదో గీసాడు, బొమ్మలు వేయడం మొదలెట్టాడు. దాని తర్వాత ఒక సింబల్ ఇలా పెట్టి ఒక లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయింది. ఆ లాంగ్వేజ్ అనేది ఒక గోడల మీద రాసో, కేవ్ వాల్స్ మీద రాసో, తర్వాత బుక్స్ వచ్చినాయి. బుక్ వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ కనిపెట్టింది, ఒకటి ఆల్రెడీ ఆలోచించింది, అది నెక్స్ట్ తరానికి వాడి నుంచి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఇప్పుడు సింహం పిల్ల ఉందని ప్రతి సింహం మళ్ళీ నేర్చుకోవాలి ఏం చేయాలి, ప్రతి కుక్క మళ్ళీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వేరే యానిమల్స్లో హ్యూమన్ బీయింగ్స్కి ఉన్నట్టు లేదు. అప్పుడు ఆ ఆస్పెక్ట్లో ఈ నాలెడ్జ్ పెరిగితే ఆల్రెడీ కనిపెట్టాడు కాబట్టి ఒక కరెంట్ కనిపెట్టాడు, కరెంట్ అయిపోయింది కాబట్టి ఆడ ఫ్యాన్ కనిపెట్టాడు, ఫ్యాన్ అయిపోయింది కాబట్టి ఎయిర్ కండిషనర్ కనిపెట్టాడు. అలాగే స్లోగా పెరుగుతూ ఉంటుంది. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. సో అది ఆల్రెడీ ఆలోచించిన దాని మీద మనం ఎంత ఆలోచించగలిగితే మనం తెలివిని అవుతాం. లేకపోతే ఆల్రెడీ ఆలోచించిన దాంట్లో ఏదో ఫాల్ట్ ఉంది, దాన్ని రీడూ చేయాలని ఆలోచిస్తే అదొక తెలివి అవుతుంది. సో ఉన్న ఎగ్జిస్టింగ్ థింగ్ని మీరు ఎంత చేంజ్ చేయగలుగుతారు, ఎంత మ్యానిపులేట్ చేయగలుగుతారు, ఎంత దాన్ని అడ్వాన్స్ చేయగలుగుతారు అనే దాని మీద సొసైటీ ఫామ్ అయి ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది బెయిన్ మొత్తం. సో సోషల్ అడ్వాన్స్మెంట్కి ఒక ఆక్సిజన్ లాంటిది. మీరు మీ ఇంటెలిజెన్స్ వాడబడ్డాన్ని చూస్తున్నారు, యూఆర్ అబ్జర్వింగ్ హౌ యూ ఫంక్షన్. మీరెవరు యాక్చువల్లీ? నేను ఈజ్ మై కలెక్షన్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఓకే, అక్కడే ఉన్నాయి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. ఐ ఈజ్ అ పార్ట్. సో దట్ వే ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ ఫంక్షనింగ్, your intelligence is actually split into two, because the one who is observing is also intelligent. Yeah, because see, intelligence also can analyze itself. నా తెలివి నేను చూసుకోగలుగుతాను. ఇట్స్ ఆల్సో ఇట్ ఈస్ బికాస్ దట్ ఈస్ హోల్ పాయింట్. ఇట్ ఈస్ లైక్ ఎ సెల్ఫ్, ఒక మిర్రర్ లాగా చూస్తుంది. బికాస్ యు ఆర్ థింకింగ్ అండ్ మీ థాట్ మీరు అప్లికేషన్ చేసినప్పుడు అది వర్కౌట్ అయిందా లేదా అనే దాంట్లో, లేకపోతే ఇంకో థాట్ వచ్చినప్పుడు యు ఆర్ రీలుకింగ్ ఎట్ ఇట్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ఐ జస్ట్ శీర్షిక నేను ఇక్కడ నుంచి ఐ షిఫ్ట్ బ్యాక్ టు ద కోర్ ఆఫ్ తెలివి. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్ట్ చేస్తున్న ఇది చెక్ పెడుతున్న ఈ మెకానిజం, ఈ రెండిట్లో ఏది మోర్ పవర్ఫుల్? చెక్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. ఎందుకంటే రెండు ఒకేసారి రావు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆపడానికి డిఫరెన్స్ ఉంటుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని చూడటానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఏంటి, ఆర్ యూఆర్ లుకింగ్ అట్ ద ఆప్షన్స్. ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే అలా అవుతుంది అనే ఆప్షన్స్ మీరు స్టడీ చేస్తున్నప్పుడు మీరు ఇంకా డిసిషన్ తీసుకోలేదు. యూఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ తెలివి, యూనో. అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెన్స్ అనేది, ఇప్పుడు చిన్న పిల్లోడు ఎవరో ఉంటాడు, చాలా తెలివైనడు మా పిల్లోడు అంటారు. చాలా తెలివైన ఎందుకు అనుకోండి, బికాస్ ఆల్రెడీ ద ప్రీ కండిషన్ టు థింక్ దట్ ద చైల్డ్ ఈజ్ నాట్ క్యాన్ నాట్ బి ఇంటెలిజెంట్. వాడికి ఏం తెలియదు కానీ ఇలాంటి క్వశ్చన్ అడిగేసాడు ఏంట్రా అనేది ఒక ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంలోంచి వాడి తెలివిని పొగిడే ఒక ఆస్పెక్ట్ వస్తుంది.
But basic point is scientifically proved, where cognitiveness of a child ki, it will be 7 times more than an adult. ఎందుకంటే అబ్జార్ప్షన్ దానికి రీజన్ ఏంటంటే నేచర్లో మోస్ట్ వల్నరబుల్ టైమ్ మనకు చిన్నప్పుడు, ఎందుకంటే మన ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి. సో ద బ్రెయిన్ విల్ బి ఆన్ ఎ వెరీ హైపర్ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్, సెల్ఫ్ డిఫెన్స్ దాంట్లో. అందుకని ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు హ్యాకర్స్ వీళ్ళందరూ కూడా 12 ఏళ్ళు ఆ ఏజ్లో ఉంటారు వాళ్ళు. ద వే ద చిల్డ్రన్ క్యాన్ ఆపరేట్ video games, adult can never do that in terms of coordination with the way the mind thinks. సో మీకు స్టంటింగ్ ఎప్పుడైపోతుంది, జస్ట్ ఇనఫ్ టైమ్స్ మీరు స్కూల్లో మీకు చెప్పేసి పేరెంట్స్ చెప్పేసి వాళ్ళు చెప్పేసి వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని తెలివి తక్కువ దద్దమని చేస్తారు. టోటల్ రిలీజియన్ అవ్వచ్చు, పేరెంట్స్, టీచర్స్, వీళ్ళు ముగ్గురు కలిసి తెలివి తక్కువ దద్దమని చేస్తారు. మన పుట్టుకతో అందరం తెలివైన వాళ్ళే. సో నేను ఎందుకు తెలియను అంటే వీళ్ళు నేను ఎప్పుడు వినలేదు కాబట్టి నేను తెలివైన వాడిగా మిగిలిపోయాను. మీరందరూ దద్దమ్మలు ఎందుకారంటే మీరు విన్నారు. అది బేసిక్ పాయింట్. I'm saying I see the world in a certain way in terms of priorities, what is right, what is good for me and all that. How can that be universally applicable, however logical it is? That's exactly the point. What you are seeing, దాన్ని ఏది గవర్న్ చేస్తుందో దాని గురించి చెప్తాను. ఓకే, ఐ విల్ గివ్ యూ an idea. నీకు కూడా ఏదో గవర్న్ చేస్తుంది కదా. అదే చెప్తాను. దెన్ ఇట్స్ a degree after that. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు, ఆడికి అక్కలు తెలుసు, ఆడు చాలా టెరిఫిక్గా ఉన్నాడు, ఎవరికో ఆల్జీబ్రా తెలుసు, ఇంకోటి మ్యాథమెటికల్ జీనియస్ ఉంటాడు. ఎన్ని డిగ్రీసే కదా, ఎంత తెలుసు ఎలా తెలుసు అనేది ప్రతిదానికి డిగ్రీస్ అని ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు పోతే ఎవరి దృష్టిలో ఏంటి అని అనేది బరూక్ స్పినోజా wrote is one of the French greatest philosophers. He said when you throw a stone into the air and if the stone has consciousness, it will think it's flying as per its own wish. రాయి ఇసిరితే రాయి వెళ్తా నేను భలే ఎగురుతున్నాను అని అనుకుంటుంది, కానీ నన్ను ఎవరో ఇసిరేరు గాలిలో కానీ దానికి తెలియదు. సో మనం ఏది ఆలోచించినా, మనం ఏం ఫీల్ అయినా కూడా ఎవరో మనకు చెప్పారు, అది ఎక్కడో మనం చదివాం, అది దాని మూలాన మనం ఆలోచిస్తున్నాం, ఫీల్ అవుతున్నాం. కానీ ఇందులో కొంతమంది నేను ఎందుకు ఎగురుతున్నాను, అసలు ఎగరాల్సిన అవసరం ఏమొచ్చింది, వేరే వాళ్ళు ఎగురుతారా, ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఒక ఆరిజిన్ అనేది వస్తుంది. ఆరిజిన్ వచ్చినప్పుడు ఆ డిగ్రీలో తెలివైన వాళ్ళు ఉంటారు. 99% వాళ్ళు ఎగురుతారు, అంతేగాని ఆలోచించరు. కింద పడేవరికి వాళ్ళే ఎగురుతున్నారు అనుకుంటారు. ఇప్పుడు అందరూ అన్నిటి గురించి ప్రతిక్షణం, అనుక్షణం, క్షణక్షణం ఆలోచిస్తూ ఉండాలని మీరు అనుకుంటున్నారా? నాట్ నెసరీ. ఆలోచించేవాళ్ళు మిగతా అంటే అందరికి నేను చాలా ఎపిసోడ్స్ చెప్పాను, గొర్రెలు కాపులు అని చెప్పాను కదా, అదే వస్తుంది. గొర్రెలు ఆలోచించు, అది తింటా ఉంటాయి, ఏం తింటా ఉంటాయి అంతే. ఇఫ్ ఎవ్రీబడి కీప్స్ డూయింగ్ ద సేమ్ థింగ్, వీ హ్యావ్ థింకర్స్, వీ హ్యావ్ డూవర్స్, వీ హ్యావ్ అబ్జర్వర్స్, అందరికీ ప్లేస్ ఉంది ప్రపంచంలో అని మీరు అనుకుంటున్నారా లేదా? ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. అది కాదు, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది తెలియలేని వాళ్ళు ఉండటం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నాలుగు రోజులు తక్కువ మంది ఉంటే నేను నా కాంపిటీషన్ తక్కువైపోతుంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మనం రాముయిజం అని చేస్తాం కానీ ఇంకో ఇజం అని ఇంకోటి పేరు పెట్టి కృష్ణాయిజం అని అలా చేయట్లేదు కదా. మేము చేయొచ్చు, నాకే తెలుసు అది. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ ఇస్ that everybody should question and think and reflect on every process that is happening is your ism and your way of living. See, I basically believe in Bruce Lee అంటే క్లాసికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. అంటే బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్ రిగార్డులో మాట్లాడాడు, కుంగ్ఫు ఉంది, కరాటే ఉంది, ఇది ఉంది, అంటే క్లాసికల్ మార్షల్ ఆర్ట్స్. క్లాసికల్ అనేది దాని అర్థం ఏంటి, ఒక మనిషి ఎవడో కనిపెట్టాడు, అది ఎక్కడి నుంచి రాలి ఎవడో కనిపెట్టాడు. ఆ కనిపెట్టిన అతన్ని మీరు బ్లైండ్గా ఫాలో అయినప్పుడు, అదే వేదం అనుకుని ఫాలో అయినప్పుడు అది ఒక స్టైల్ అయిపోతుంది. నిజమైన స్టైల్ అనేది స్టైల్ లేకపోవడం అన్నది. అప్పుడు కుంగ్ఫులో ఇది నచ్చింది, కరాటేలో అది నచ్చింది, లేకపోతే బాక్సింగ్లో ఇది నచ్చింది, ఇవన్నీ కలిపి తనకి ఏది నచ్చితే అది చేసి తను ఒక స్టైల్ చేశాడు. దట్ ఈస్ ద రీజన్ బ్రూస్ లీ స్టాండ్స్ అపార్ట్. అది ఎందుకు చేశాడు, తను ప్రాక్టీస్ చేయలేదు, తెలుగుతో చేశాడు. బ్రూస్ లీ పంచ్కి జెట్ లీ పంచ్కి డిఫరెన్స్ 5-10% ఉంటుంది. ఈ మైట్ నాట్ బి ద గ్రేటెస్ట్ ఫైటర్, కానీ మార్షల్ ఆర్ట్స్ గురించి ఇలా థియరిటికల్గా ఫిలాసఫికల్గా ఆలోచించిన మనిషి ఇంతవరకు రాలేదు. దట్ ఈస్ ద రీజన్ హీ స్టాండ్స్ అవుట్. సో సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఎనీథింగ్. ఏ ఫీల్డ్లో అయినా అందరూ ఫాలో అవుతున్న దానికి భిన్నంగా, లేకపోతే వేరేగా, లేకపోతే దాన్ని స్టడీ చేసి పైకో కిందకో వెళ్ళిన మనిషే స్టాండ్ అవుట్ అవుతాడు. అది ఎందుకు తెలియమలని అవుతాడు. తెలివి అప్లికేషన్ పరిధి అనునిత్యం ప్రతి చిన్న పనిలో ఉండాలంటారా, లేకపోతే ప్రొఫెషనల్గా కొన్ని, అంటే ఎవ్రీబడి బై డిఫాల్ట్ ఇస్ ఇంటెలిజెంట్ ఉండాలి ఉండకూడదు అనేది నేను చాలాసార్లు చెప్పాను. దట్ ఈస్ నాట్ మై థింగ్. నేను ఒక అబ్జర్వర్ని. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. బట్ యు డు హావ్ అ మోడల్ కదా దట్ యు ప్రొఫెస్. ద మోడల్ ఇస్ ఫర్ మై సెల్ఫ్, ఇట్ వర్క్స్ ఫర్ మీ. దట్ ఈస్ వాట్ బ్రూస్ లీ ఎగ్జాంపుల్ సేస్.
నేను అనుకున్నది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యామిలీ పర్సన్, యూ మైట్ బి ఎ ఫ్యామిలీ పర్సన్. మీకు మీ కొడుకు కూతురు అంటే మీ కొడుకు కూతురుని చూసి మీకు ఆనందంతో తబ్బిపోయి మీరు ఒక ప్రపంచం ఏర్పరచుకున్నారు. డెఫినెట్గా అదే అఫ్ కోర్స్ నేను కాదంటున్నా, మీరు డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ద పాయింట్ ఏంటంటే, సో వాట్ వర్క్స్ ఫర్ ఈచ్ పర్సన్ అనేది ఆబ్వియస్లీ అందరూ చేస్తారు, అది ఎవరు ఇష్టం లేకుండా చేయరు. కానీ ఎందుకు మీరు మీ ఫ్యామిలీతో ఇష్టపడి మీ అబ్బాయి అమ్మాయితో మీరు ఎందుకు సుఖంగా ఉంటున్నారంటే, మీకు నా అంత తెలియలేక, నా అంత తెలివి వచ్చినప్పుడు వాళ్ళని వదిలేస్తే మీరు ఇంకా సుఖంగా ఉంటారు అనేది నా ఒక ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. నేను చాలా ఓపెన్ మైండ్ తోటి మీ ఈ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను అనుకోండి. అది ఏ ధీమాతో మీరు చెప్తున్నారు, నేను సంతోషంగా ఉంటాను నాలాంటి ఇంకొక స్టీరియో టైప్ ఆఫ్ సొసైటీ. అదే నేను ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ నేను పిల్లల్ని చెప్పాను, పెళ్లి చెప్పాను, ఇది చెప్పాను, అది చెప్పాను, అవన్నీ మీకు గంట చెప్పిన ఇప్పటికీ అర్థం అవ్వకపోతే దాని అర్థం ఏమిటంటే మీకు తెలియలేదు. లేదు, ఇన్ఫాక్ట్ ఆన్ ద కాంట్రరీ అందరితో అన్నిటితో ప్రాబ్లం వచ్చింది, మీకు నాకు రాలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. కానీ నేను ఒకప్పుడు మీ స్టేట్లో ఉండి నా తెలివితోటి దాన్ని అధిగమించి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగాను, అది నేను చెప్పేది. ఐఎమ్ సేయింగ్ హౌ డు యు గేజ్, వీళ్ళు తెలివితేటలు బాగా వాడారు కాబట్టి. మొన్న లూసియన్ సినిమా తీశారు, ఒక వ్యక్తి 100% తెలివితేటలు బ్రెయిన్ కెపాసిటీ కనుక ఎక్స్పాండ్ అయిపోతే షీ అల్టిమేట్లీ బికమ్స్ dissolves and becomes an energy of a thought form. She doesn't exist anymore in physical body also. అంటే హైయెస్ట్ ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ కంటే కూడా ఒక 1000,00,000 రెట్లు ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు అతని పర్సెప్షన్ తో చూపించారు. సో హౌ డు యు గేజ్ హూ ఇస్ లివింగ్? ఐ రియల్లీ లైక్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే లూసీ నేను చూశాను, బట్ లూసీ స్టిల్ ఇట్ ఈస్ ఎ సినిమాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ విజువల్ రిప్రజెంటేషన్. ఏంటి అసలు వాట్ కెన్ ఎ బ్రెయిన్ డూ 100%. నేను నా మొత్తం లైఫ్లో నేను ఒకే ఒక వ్యక్తిని కలిసాను, అంటే నా ఇంటెలిజెన్స్ అనేది తనకన్నా ఎక్కువ ఉండడని నా ఒపీనియన్. అంటే నేను కలవలేదు, అతను నాకు కాలేజ్లో ఒక 2 years జూనియర్. నాకున్న ఏమాత్రం నాలెడ్జ్ ఇవాళ ఉంటే, ఇప్పుడు ఐన్ ర్యాండ్, నీషే, షాపెన్హౌర్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ తన నుంచి వచ్చింది నాకు. అంటే తన రూమ్లో బుక్స్ తీసుకుని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి వాట్ ఎవర్. బట్ ఐ హ్యావ్ తనలో 1% కూడా ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే అసలు తన్ని స్టడీ చేసి తను ఏంటి అనేది తెలుసుకునేంత తెలివి నాకు లేదని నా ఆనెస్ట్ ఒపీనియన్. ఐమ్ బీయింగ్ వెరీ సీరియస్. ఓకే, కానీ ఒక్క విషయంలో నాకు అనిపించింది ఏంటంటే, నాకు తన తెలివి చూస్తే భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుందంటే, మీకు లైఫ్ ప్రాసెస్ అనేది మీకు ఒక ఆస్వాదనలోంచి ఉంటుంది. ఇది బాగుంది, లేదు ఇవాళ చాలా ఆనందించాను, కొంచెంసేపు ఏదో లోగా ఫీల్ అయ్యాను, కొంచెంసేపు ఏదో కొంచెం ఇది వచ్చింది, ఎక్కడో ఎందుకో భయపడ్డాను, లేకపోతే ఒక ఏదో ఇలాంటి రకరకాల అనుభవాల్ని దాని రిలేటివ్ డిగ్రీస్లో మనం ఫీల్ అవుతున్నప్పుడే లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తామని. కానీ తను సత్యేంద్ర ఎంత తెలివైనడు అంటే, హీ లాస్ట్ హీఈస్ అబౌవ్ ద ఫీలింగ్స్. సో తన ఐస్లో ఒక డెడ్ లుక్ ఉంటుంది. అంటే తను మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా ఉంటుందంటే, నేను చాలా ఇయర్స్ నేను 10 సంవత్సరాలు లేక అక్కడ వైజాగ్లో షూటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్నాడని తెలిసి నేను వెళ్ళాను. నేను అదే హోటల్లో ఉంటున్నాను అప్పుడు. నేను కింద నుంచి ఫోన్ చేశాను, అంటే 10 ఏళ్ళ తర్వాత యాక్చువల్గా నేను కింద నుంచి ఫోన్ చేసి, సచిన్ నేను రామ్గోపాల్ని పిలిచాడు, పైకి రానాడు. అంటే అప్పుడు మనం ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే ఎప్పుడు వచ్చావు నువ్వేంటి అని, దట్స్ వాట్ వీల్ ఎక్స్పెక్ట్. సో నేను పైకి వెళ్ళి తలుపు తీసి, అంటే అసలు ఐస్లో ఏం వస్తుంది అంటే ఒక మెకానికల్గా తీసాడు. నేను వచ్చి కూర్చున్నాను. తనేమో మెకానికల్ ఇంజనీరు, హీఈస్ యాక్చువల్లీ స్టడీ దట్. ఈ రూమ్ అంతా సెల్ బయాలజీ బుక్స్ ఉన్నాయి. సెల్ బయాలజీ కనెక్షన్ అంటే తనకి ఇంట్రెస్ట్, అప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ సమ్ రీజన్ ఇంట్రెస్టెడ్. సో నేను కూర్చున్నప్పుడు నాతో మాట్లాడలేదు, అలా కూర్చున్నాడు కొంతసేపు. అంటే తనకు అప్పుడున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో తన బ్రెయిన్లో, దాంట్లో నేను అసలు ఫిట్ అవ్వట్లేదు. సో ఈజ్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ మీ. అసలు నా ప్రెజెన్స్ అనేది బోర్ కొడుతుంది అనమాట. సో అదేంటంటే, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా దాంట్లో తనకి ఇంట్రెస్ట్ ఉండదు, నేను తనకి ఏమీ చెప్పలేను. ఎందుకంటే నాకన్నా తనకి 100 రెట్లు ఎక్కువ తెలుసు. చాలా అంటప్పుడు ఇంకా కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్యన. సో తనకి పొలిటికల్గా ఏదో ఇంట్రెస్ట్ ఉండదు, సినిమాలో ఇంట్రెస్ట్ ఉండదు, తను ఏదో బుక్స్ చదువుతూ ఉంటాడు, ఇది ఆలోచిస్తూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు. సో ఈ ప్రపంచం అంతా తన మైండ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, బికాజ్ హీస్ రీచ్ బియాండ్ ద వరల్డ్ నా ఉద్దేశంలో. సో ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్ అంత హై ప్లేన్లో ఉన్నప్పుడు తను విపరీతమైన ఒంటరిగా ఉంటాడు.
కానీ ఆ ఒంటరితనం అనేది నా పర్సెప్షన్ అది. ఎందుకంటే నేను తనలాగా ఆలోచించలేను, తనలాగా ఫీల్ అయ్యే కెపాసిటీ నాకు లేదు. కాబట్టి నాకు తనని చూసి ఒక్కొక్కసారి జాలేస్తుంది, ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అప్పుడు నేను చాలాసార్లు నన్ను ఎవరైనా తెలివైనవాడు అనుకుంటే నేను అయినా అవ్వకపోయినా నా తెలివితేటలు ఏమైనా ఎదుగుతున్నా, ఎప్పటికీ సత్యేంద్ర అంత తెలివైన మాత్రం అవ్వకూడదు అని నేను చాలా సిన్సియర్గా నేను ఒక డిజైర్ ఉంది. ఎందుకంటే ఐఎమ్ స్కేర్డ్. కానీ ఆ ఫియర్ అనేది ఎందుకంటే బికాజ్ నాకు తెలియదు కాబట్టి. You don't know how that state exists. I don't know. That's the fear of unknown. It's like going into space. Yeah, it is. And Yeah. absolutely so not knowing. He's a man who's alone, completely alone in his mind. You know. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇప్పుడు సినిమాల గురించి నాకు ఎంత తెలుసు అనుకోండి, సపోజ్ కొంచెం నాకు సినిమాల గురించి తెలుసు, నాకు వేరే దగ్గర నుంచి ఏమీ తెలియదు. సత్యేంద్రకి సినిమాల గురించి నాకన్నా ఒక 100 రెట్లు ఎక్కువ తెలుసు. అలా ఇంకా సినిమాలు కాకుండా వేరే 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 టాపిక్స్ గురించి, అంటే అటు ప్రొనౌన్సియేషన్ కూడా నాకు రాదు కొన్ని, అలాంటి దాని గురించి తెలుసు యూనో. సో ద పాయింట్ ఫర్ మీ ఇన్ వన్ వర్డ్, అంటే నా జోకులు అన్నీ పక్కన పెట్టి ద మోస్ట్ సీరియస్ థింగ్ ఎవర్ సా అబౌట్ ఇంటెలిజెన్స్ అనేది సత్యేంద్ర. But what has his intelligence landed him into? That's a good question. అది నేను ఒకసారి అడిగాను సత్యేంద్రని ఏమన్నాడంటే, ఇంటెలిజెన్స్కి అప్లికేషన్ ఏంటి, ఐ మీన్ వాట్ ఈస్ ఇట్ యూర్ గోయింగ్ టు, అంటే మనం ఎలా కోరుకుంటాం, నేను ఒక ప్రొఫెసర్ అయిపోవాలి, లేకపోతే నేను ఒక సైంటిస్ట్ అయిపోవాలి, నేను ఒక చాలా తెలివైన ఒక ఇండస్ట్రీస్ అయిపోవాలి. అలా మనకు ఒక బెంచ్ మార్క్స్ ఉంటాయి సక్సెస్ అనే దానికి, నువ్వు ఎక్కడ రీచ్ అయ్యావు అనేది. సో సత్యేంద్ర ఏమనంటే, రామ్గోపాల్ ఎనీ రూట్ యూ టేక్, ఇప్పుడు టనల్స్ ఉన్నాయి, ఒక టన్నెల్లోకి ఒకటి వెళ్ళాడు, ఇంకో టన్నెల్ ఇంకోటి వెళ్ళాడు. అందరి ఆబ్జెక్టివ్ అనేది టనల్ ఎండ్ రీచ్ అవడం. ఎండ్ రీచ్ అయినప్పుడు ఈడు ముందు వెళ్ళిపోయాడు, ఈడు ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఒకడు మధ్యలోకి వెళ్ళాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కండిషన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇన్ ద టనల్ కుడ్ బి డిఫరెంట్, లెంగ్త్ వైజ్, బ్రెడ్త్ వైజ్, ఫ్లోర్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. సో ఓన్లీ వే యూ క్యాన్ మెజర్ సక్సెస్ ఇస్ అందరూ ఒకే టనల్లో వెళ్తున్నప్పుడు మెజర్ చేయొచ్చు ఒక పార్ట్గా. దాని తర్వాత ఇండివిజువల్గా ఎవరికి ఎంత ఎక్కువ కోరుకుంది. ఇప్పుడు డాక్టర్ అవుతున్నాడు, అందరికన్నా పెద్ద డాక్టర్ అవ్వాలని వాడి కోరిక, లేకపోతే డాక్టర్ అయ్యి పేషెంట్లు చికిత్స చేయాలని వాడి కోరిక, లేకపోతే ఇలా రకరకాల అబ్జెక్టివ్స్ ఉంటాయి. మళ్ళీ అదే ఫీల్డ్లో ఒకడేమో టాప్ ఆర్థోపెడిషన్ అయిపోవాలనుకుంటాడు, ఇంకొన్ని ఆర్థోపెడిషన్ అవ్వాలనుకుంటాడు, నేను ఆర్థోపెడిషన్ అయ్యి పేషెంట్స్ ట్రీట్ చేయాలని కూడా అనుకుంటాడు. ఇంకోటి ఏదో మీ దగ్గర చెప్పినట్టు డబ్బులు అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు. సో సత్యేంద్ర ఏమన్నాడంటే, ఈ ఏ టనల్లోకి వెళ్ళకుండా బయట అసలే హీ డజంట్ హ్యావ్ ఎనీ డిజైర్ టు గో ఇన్ టు ద టనల్, బట్ హీ జస్ట్ వాంట్స్ టు అబ్జర్వ్ ద పీపుల్ ట్రావెలింగ్ ఇన్ ద టనల్స్, విచ్ ఈస్ వాట్ ఎ ఫిలాసఫర్ ఇస్. ఫిలాసఫర్ అనే ఏ ఫిలాసఫర్ని తీసుకుంటే మీ వరల్డ్లో, ఫిలాసఫర్ నెవర్ అప్లైస్ హిస్ థాట్స్. He's just an observer. He just encompasses the thoughts and puts them in a certain form for people to study. అందుకనే philosophy book Nietzsche wrote thus spake Zarathustra. It took a Hitler to understand and put it in a practical use. మార్క్స్ రాసింది మావో ఆర్ లెనిన్ చేశారు, కానీ మార్క్స్ ఏమి చేయాల. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ డీప్ థింకర్స్ దే నెవర్ డూ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ దేర్ థాట్ విచ్ రూల్స్ ఎవెన్చువలీ. సో ఇప్పుడు సత్యేంద్ర వాల్యూ అంటే, ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్, నాకంటే నేను ఫిల్మ్ అని కాదు, లేకపోతే నేను ఏదో పొజిషన్ అని కాదు, బట్ ద మీటింగ్ విత్ సత్యేంద్ర ఐ బిలీవ్ చేంజ్ మై థాట్స్, చేంజ్ మై ద వే లుక్ ఎట్ లైఫ్. అది 100% నా మీద ఉంది ఎఫెక్ట్. కానీ నేను తనతో కలిసి ఉన్నాను కాబట్టి, అలాగే తన పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది ఎఫెక్టే ఉంటారు. రేపు పొద్దున్న సత్యేంద్ర ఒక బుక్ ఏదైనా రాసి, ఆ బుక్ కానీ బయటకు వచ్చి దాన్ని ఎవరైనా చదివితే మాత్రం ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ బి ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ ఉంటుందని. So what would you call the set of people who will completely disagree with you, the likes of you, the likes of Satyendra? Would you call them a dumb, unaware, different genre? ఒకటి, నేను తను కలిసి ఒక సినిమాకి వెళ్ళాం, పాపిలోన్ అని విజయవాడ ఉరుసి థియేటర్లో. అదే టైంకి ప్రిన్సిపల్ కూడా వచ్చారు. అప్పుడు మా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సత్యేంద్రని చూసి, అంటే సత్యేంద్ర ఈజ్ నోన్ ఇన్ ద కాలేజ్ బికాజ్ లెక్చరర్స్ అందరూ కూడా భయపడేవారు సత్యేంద్ర అంటే, యాక్చువల్లీ క్వశ్చన్స్ కానీ. సో నేను సత్యేంద్ర పక్కన ఉన్నాను. ప్రిన్సిపల్ చూసి, ఏంటి ఎగ్జామ్స్ టైంలో ఇక్కడికి ఎలా వచ్చారండి, సినిమాకి వచ్చామన్నాడు. అంటే ఆ కోర్స్ కన్నా ఇందులో నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది, అంటే ఇంగ్లీష్ జరిగింది కాన్వర్సేషన్, ఇందులో ఎక్కువ ఉంది నేర్చుకోవడానికి అన్నాడు. అంత నాకేం కనిపించేది అన్నాడు. ఇది ఇంటర్వ్యూలో జరుగుతుంది కాన్వర్సేషన్. అంత నాకేం కనిపించేది అంటే, అది చూడటానికి కళ్ళు ఉండాలన్నాడు. నేను ఇప్పటికి 7 సార్లు చూశాను అన్నాడు సినిమా.
నీ కళ్ళుండే అంత బాగా నువ్వు నేను చూడండి నువ్వేదో చూసినప్పుడు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటి అన్నాడు ప్రిన్సిపల్. అంటే మీ భార్యతో రోజు ఎందుకు పడుకుంటారు అన్నాడు. అక్కడ ఆగింది కాన్వర్జేషన్. పాయింట్ ఏంటంటే ఈజ్ మేకింగ్ ఏ పాయింట్. ఇప్పుడు దానికి నెక్స్ట్ ఆన్సర్ ప్రిన్సిపల్ ఇవ్వలేకపోతే విచ్ మీన్స్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎండెడ్ ఎట్ దట్ ప్లేస్. ఇప్పుడు మన అసెంబ్లీలో చూస్తాం కడా కుట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు ఆర్గ్యుమెంట్ అని మన ఫీలింగ్, కానీ ఎవరి పాయింట్ ఎవరికి అర్థం ఉంది, ఎవరు ఎంటలేదు కూడా. కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు ఒక పాయింట్ బై పాయింట్ మీరు చెప్తున్నప్పుడు ఇంటే ఇట్ 100% ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ, ఐ మీన్ సమ్వేర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు నేను హాస్టల్లో నుంచి నేను అప్పుడే బయటికి వెళ్తాను, సత్యేంద్ర పిలిచాడు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. అవునన్నా అంటే నా ఈ చెప్పు కుట్టించుకురాను ఒక హవాయి చెప్పించాడు నాకు చేతిలోకి, అంటే అది ఊడిపోయింది అన్నమాట, అది దాన్ని ఏదో వాడెవర్. అంటే నాకు కోపం వచ్చింది. ఏంటి చెప్పు ఏంటి 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 నేను చెప్పు తీసుకెళ్ళాలి లేదు అన్నాను. ఏంటి ఏంటి దాంట్లో ఏదో అని నాతో అంటే నీ కాలు మీద నీకు గౌరవం లేకపోవడం నువ్వు చెప్పేది రాంగోపాల్, చెప్పు క్వశ్చన్ కాదు. అంటే ఇప్పుడు నేను గ్లవ్ నా క్యాప్ లేకపోతే ఏదో ఇస్తే నీకు పర్వాలేదు, చెప్పు ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకంటే నీ కాలు మీద నీకే గౌరవం లేదు, అందుకని నీకు చెప్పు అంటే ఒక చిన్న చూపు ఉంది అని చెప్పి నాకు ఒక ½ అన్ అవర్ అసలు ఆర్టికల్స్ ఆబ్జెక్ట్స్ వాటి ఏంటి మనం ఏ విధంగా ఎందుకు దేన్ని తక్కువగా చూస్తాను దానికి నాకు ½ అన్ అవర్ చెప్పాడు. అప్పుడు నేనేం చేసానో చెప్పి తీసుకుని వెళ్ళాను, ఎందుకంటే ఐ ఫెల్ట్ టూ స్టూపిడ్. అప్పుడు నేను సత్యేంద్ర చెప్పు తీసుకుని నడుస్తూ ఉంటే హాస్టల్ నుంచి ఐ మీన్ కాలేజ్ బయటికి అందరూ ఏంటి చెప్పు అంటే సిగ్గుతో నా చెప్పని చెప్పా. అంటే అప్పటికి నాకు నామోషి, నాకు ఒక గిల్టో లేకపోతే నామోషియో లేకపోతే ఒక ఇన్సెక్యూరిటీ ఏదో వచ్చి బికాస్ ఐఎమ్ నాట్ యాజ్ ఎక్స్పాండెడ్ యాజ్ సత్యేంద్ర ఇన్ హిస్ థింకింగ్, యూనో. సో పాయింట్ ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ వాట్ వుడ్ యు కాల్ దట్, ఏది ఆ ఈగోని కరిగించే ఆ ప్రక్రియని చేంజ్ ఇన్ మైండ్. ఇప్పుడు నేను వితండవాదం లేకపోతే ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తాడో లేకపోతే మీ రాముయిజం అనే ప్రోగ్రామ్ నాకు చేసిన రీజనే మై థింకింగ్ ఈజ్ డిఫరెంట్ అనేది కదా పాయింట్. అక్కడ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రాసెస్ అనేది నాకు అక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నా. బట్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ వెరీ స్మాల్ కంపేర్ టు హిమ్. And you don't want to be as big as him. I don't want to be because I'm Thank scared. God. I'm scared. Thank God. Yeah. బికాజ్ మీరు చెప్తుంటేనే మాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే సత్యేంద్ర గారు మిమ్మల్ని జాగృతం చేశారో దానివల్ల మీ జీవితం ఏ విధంగా బాగుపడిందో మాకు చెప్తారా? నేను ఐ డోంట్ ఫాలో ఎండ్రాయిడ్, ఐ డోంట్ ఫాలో నిషే, ఐ డోంట్ ఫాలో సత్యేంద్ర. బట్ ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్ హ్యావ్ అబ్జర్వ్డ్ వాట్ సూట్స్ మీ, వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ మీ, వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ నేను నా మనసులో ఏం ప్లెజర్ ఫీల్ అవుతానో. వీళ్ళు దానికి ఒక మారల్ జస్టిఫికేషను, ఒక ఇంటలెక్చువల్ ఫౌండేషన్ అనేది వీళ్ళు ఈ వేరియస్ థింకర్స్ నుంచి వచ్చినారు, అవుట్ ఆఫ్ విచ్ సత్యేంద్ర ఈజ్ వన్. కానీ నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన దాంట్లో ఈజ్ ద గ్రేటెస్ట్ థింకర్. నేను మిగతా నేను బుక్స్లోనే ఇక్కడక్కడ పికప్ చేసి ఉంటాను. సో సత్యేంద్ర బై ఫార్ మీ ప్రకారం ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ మెట్. Yes. He chooses and he continues to live in a lone world where he looks dead and depressed to the rest of the world. Depressed I don't know is the right word. I would say, I mean, see, అంటే ఇప్పుడు ఒక చిన్న ప్యారలల్ కంపారిజన్ ఇస్తానంటే, నేను ఇప్పుడు ఒక మామూలు ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ కాన్వర్జేషన్స్ జరుగుతాయి. అలాంటి కాన్వర్జేషన్స్ ఏంటంటే పెళ్ళి సెటిల్ అయిందంట కదా, అదే మన భీమవరంలో వెంకటాపురం ఆయనకి ఇచ్చారు, ఆయన పెనతల్లి కూతురు. ఇలాంటి కాన్వర్జేషన్స్ వింటే నేను చచ్చిపోతాను అసలు, అంటే నా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మీరు చాలా ఇంటెలిజెంట్ అయితే చచ్చిపోకూడదు కదా. నేను ఎందుకు అలా అనిపిస్తాను నాకు, ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ ఎ వరల్డ్ ఐ కాంట్ కనెక్ట్ టు, ఆ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్, ఆ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్. బికాస్ నాకు టైం ఉన్నప్పుడు నాకు ఇంటలెక్చువల్గా స్టిమ్యులేట్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ ఎ సర్టన్ డిగ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మచ్ హయ్యర్ దెన్ దీస్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్. సో నన్ను ఒక సిచ్యువేషన్లో దానికి సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు నేను బ్లాంక్ అయిపోతాను. సో ఇప్పుడు నేను చాలా ఇంటెలిజెంట్, చాలా స్టిమ్యులేటింగ్ కాన్వర్జేషన్స్ అని నేను అనుకున్నవి సత్యేంద్ర బ్లాంక్ అవుతాడు. బికాస్ ఈజ్ ఆల్ దట్ ఈస్ వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద డిగ్రీస్. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారండి, ఇక్కడ వాళ్ళకి నా కాన్వర్జేషన్ కాకులు అరుపులాగా వినిపిస్తాయి, ఎందుకంటే ఒక సౌండ్ ఎఫెక్ట్. ఎందుకంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కోషెంట్ ఆ ఏజ్లో దానికి ఇది తట్టదు. లేకపోతే ఇప్పుడు మన ఇక్కడ ఇది జరుగుతుంది, మన ఇంటర్వ్యూ ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇందులో టీంలో ఒకరికి ఆకలి వేస్తాను, ఏమో ఎప్పుడు ఆపుతాడు బాబు వీడు అన్నం తినాలని అనుకుంటారు. ఎందుకంటే తనకి నేను మాట్లాడేదాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈచ్ ఆఫ్ దెన్ అది నేను డిగ్రీస్ చెప్పేది.
డిగ్రీస్, డీవియేషన్స్ అండ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇక్కడ డిగ్రీ రివర్స్ అయింది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎప్పుడు ఆపుతారా అని మీ గురించి అనుకుంటే అర్థం చేసుకోలేకపోవడం. అక్కడ సత్యేంద్ర మీతో ఉన్నప్పుడు ఆయనకి మీరు ఎంగేజింగ్ గా కనిపించట్లేదు. కరెక్ట్. బట్ హీఈస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యూ. So how can it be degrees? Of course, there is a degree. Because his plane of his level of thinking is far higher. So are you saying that the people who are hungry here, their plane of level of this thing is far higher? And lesser. See, ఇది boredom. This they are not interested. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కుక్క అరుస్తుంది, కుక్క ఏమరుస్తుందో తెలియదు, అందుకని మనకు సౌండ్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. కానీ కుక్క అరవటానికి ఒక డెఫినెట్ రీజన్ ఉంటుంది, దాని ఎమోషన్ ఏదో ఉంది వాట్ ఎవర్, కానీ అది మనకు తెలియదు కాబట్టి మనం సీరియస్గా తీసుకోం కాబట్టి అదొక సౌండ్ ఎఫెక్ట్ అయిపోతుంది. అలాగే నేను మాట్లాడింది వీళ్ళకి సౌండ్ ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఆ పిల్లలకి అవుతుంది, ఇంకోటి ఎవరికో. సో ఇట్స్ బేసికల్లీ డిసింట్రెస్ట్. Disinterest. That's what I'm saying. This is not interested. అందుకని deviate. There is no resonance. It's as simple as that. As simple as that. Resonance లేదు. Two people. It can be this way, it can be this way. అంతేనా? So మీరు ఒకటి either you're not going into the tunnel or you are studying is one aspect, like to simplify it. Other way to say it is ఏ పాయింట్లో మనకు ఒక ఒపీనియన్ ఉందో, ఒక ఫీలింగ్ ఉందో, ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ బిలీఫ్ మనం అనుకుంటుందో దాంట్లో డిగ్రీస్ ఉంటాయి. దాన్ని ఎంత అర్థం చేసుకుని ఎంత పైకి వెళ్ళాలనేది. అసలు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు అసలు డిగ్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది మీనింగ్ లేదు. తెలివికి అడ్డొచ్చే అంశం ఏమిటి? తెలివికి అడ్డొచ్చేది 2 పాయింట్స్ అనేది. ఒకటి బిలీఫ్, నమ్మకం. నమ్మకం అని ఏంటి నమ్మకం? నిశ్చయం అంటే ఆల్ బిలీఫ్ ఇస్ ఆఫ్ నో లిటిల్. మీరు ఒక నమ్మకం ఉన్నప్పుడు మీరు దాన్ని డిఫెండ్ చేయడానికి అఫెన్స్ చేస్తారు. అంటే ఏంటి, నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇంకో ఎవరినో దేవుడిని దూషించినా లేకపోతే చేసినా మీరు డిఫెండ్ చేస్తారు. అంటే కానీ దేవుడు అంటే ఏంటి, ఎందుకు అసలు నీకు నమ్మకం అని ఒక క్వశ్చన్ ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెప్పరు. ద వెరీ ఐడియా ఆఫ్ సంబడీ సేయింగ్ అగెయిన్స్ట్ గాడ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లం. అప్పుడు బిలీఫ్ అనేది మీరు ఆలోచించడం మానేస్తారు. మన చిన్నప్పుడు మనం బ్లాంక్గా పుట్టాం. మన తెలివి అనేది ఎలా వచ్చింది, మీరు ఏదో బుక్ చదివారో, మీ అమ్మ నాన్న ఏదో చెప్పారో, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీరున్న కండిషన్స్, మీరు పెరిగిన సొసైటీ అన్నీ కలిసి వస్తూ ఉంటాయి మైండ్లోకి. ఆ మైండ్లోకి వచ్చి ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి మీరు దీని దానికి గేట్ వేస్తారు లోపలికి వచ్చేదానికి. అది ఈగో నా దృష్టిలో. నేను నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను, నా ఎప్పుడు వస్తుంది, యు స్టాప్డ్ గెటింగ్ థింగ్స్ ఇన్ టు ఇట్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది బిలీఫ్ సిస్టమ్ అయిపోతుంది. నాకు దేవుడు ఇష్టం, నాకు ఇది ఇష్టం, నా పిల్లంటే ఇష్టం, నాకు ఇలాంటి చదువు, నాకేమో కోపం వస్తుంది, ఇలాంటి వాళ్ళు అంటే నాకు అసహ్యం. ఈ అన్ని ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో, అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మీరు అంతవరకు చేసి దాని నుంచి ముందుకు వెళ్ళకుండా ఆలోచించకపోవడం వల్ల వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీ నమ్మకం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. నమ్మకుండా కంటిన్యూస్గా మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అబ్జార్బ్ చేసుకుంటా దాన్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ విల్ బి గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియలీ. దట్ ఈస్ ద రీజన్. చాలాసార్లు నా మైండ్ చేంజ్ చేసుకోవడానికి అదే రీజన్. నేను చెప్పిన మాట నేను అన్నమాట ఎప్పుడు నిలబెట్టుకుని ఎప్పుడు చెప్తూ ఉంటాను. దాని రీజన్ ఏంటంటే ఇది. ఎందుకంటే బికాస్ నేను ఒక మాట అన్నప్పుడు కండిషన్స్ వేరు, సందర్భాలు మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ మనం కూడా మారుతాం. కరెక్ట్. అది ఆ లెక్కలో చూసుకుంటే ఎప్పుడు ఎవరికి ఏ కాన్స్టెంట్ ఇంప్రెషన్ ఉండకూడదు, నిత్యం రీఇన్వెంట్ చేసుకుంటూ పోవాలి. కరెక్ట్. అది ఎప్పుడు అవుతుందంటే మీరు కంటిన్యూస్లీ దాన్ని వేరే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు మన ఎపిసోడ్స్లో నేను చాలాసార్లు మీరు ఒక మాట అన్నారు, అగ్రీ టు దిస్ పాయింట్ అన్నారు. అంటే అంతవరకు ఎగ్రీ అవ్వలేదు, ఇప్పుడు అయ్యారు అనేది కదా పాయింట్. అయితే నేను ఏదో ఒక పర్టికులర్ విధంగా చెప్పినప్పుడు ఇట్ స్టక్ యూ బికాజ్ యూఆర్ లిస్నింగ్ టు మీ. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లిసన్, అసలు ముందే అసలు నేను అంటే ఏంటి ఆడ అంటాడాడో, ఇప్పుడు ఎలా అంటారు గురించి అంటే దేవుడు దూషిస్తాడాడో అంటే దేవుడు తెలీదు, దోషంగా తెలీదు, నేను ఏమన్నానో తెలీదు. That is why all aggressiveness comes from protecting a belief system. That is the greatest thought of Nietzsche. All aggressiveness. Now you're putting pressure on me to agree. Sorry. అంతే కదా, అదే పాయింట్. ఎప్పుడైతే అది వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారో అప్పుడు వైలెన్స్ దిగుతారు. సో నమ్మకాలు, కన్విక్షన్ అలా రీఇన్వెంట్ చేసుకుంటూ మీరు ఎందుకు మరి కొన్ని విషయాల్లో మీ థాట్ని అక్కడే ఆపేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ అబౌట్ మ్యారేజ్. ఒక్క మ్యారేజ్ మీది వర్కౌట్ కాలేదు కాబట్టి పెళ్ళి అనే కాన్సెప్టే రాంగ్, పెళ్ళి అందరికీ రాంగ్, నేను మళ్ళీ అసలు జన్మలో పెళ్లి చేసుకోనని పాపం వనజారావు గారు ఆ రోజు వచ్చినప్పుడు కూడా మీరు ఒప్పుకోలేదు, మంచి పిల్లని చూస్తానంటే. వై కాంట్ యూ బీ ఓపెన్ మైండెడ్ అండ్ అప్రోచ్ ఇట్ విత్ ద సేమ్ రియల్ ఇన్నోసెన్స్ అండ్ ఓపెన్ మైండెడ్నెస్ దట్ యు టాక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు పెళ్లి ఎందుకు చేయదది అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఐ నో దట్, బట్ ఐ థింక్ దిస్ ఈజ్ రాంగ్ కాంటెక్స్ట్. ఎందుకంటే
మెయిన్ పాయింట్ ఏంటి, ఎందుకు నేను వద్దన్నాను, నా ఎక్స్పీరియన్స్ మళ్ళని కాదు, లేకపోతే ఎవరో ఎక్స్పీరియన్స్ మళ్ళని కాదు. ఐ ఎగ్జామిన్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. టు హ్యావ్ టూ పీపుల్, ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ ఇంకొకళ్ళు కలిసి ఒక రూఫ్ కింద బతకటం అనేది ఇంపాసిబుల్ అని నాకు అర్థమైన కాన్సెప్ట్ నుంచి వచ్చింది, కానీ ఊరికే నేను మతిమాలి కాదు. సపోజ్ ఇద్దరు రీఇన్వెంట్ చేసుకుంటూ పోయారనుకోండి, నేనేం 100% పెళ్లి చేయట్లేదు అంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇఫ్ టూ పీపుల్ ఈవెన్ ఇన్ అ వర్క్ సిచ్యువేషన్ కంటిన్యూ టు రీఇన్వెంట్ దెమ్ టు ఇంటెలిజెంట్ పీపుల్. 2 points. ఇప్పుడు నేను ఒకసారి ఎక్కడో నేను ఒక ఇదిగా సత్యేంద్ర ఒక అమ్మాయి ఉంటే, ఒకవేళ లేకపోతే నేను అమ్మాయి ఉంటే, మా ఇద్దరి కపుల్ ఎలా ఉండేదని నాకు ఒక థాట్ వచ్చింది ఒకసారి. అంటే బికాస్ ఆఫ్ ది అంటే నాకు తనంటే చాలా రెస్పెక్ట్ ఉంది, నేను తన స్కీమ్లో నేను ఫీచర్ అవును, అది వేరే విషయం. అండ్ ఒకటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి ఐ బిలీవ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎయిన్ ర్యాండ్ హస్బెండ్, హిజ్ నేమ్ ఈజ్ ఫ్రాంక్ ఓకానర్, నా ఉద్దేశంలో అసలు చిత్రవాద పొందుంటాడు ఎయిన్ ర్యాండ్తో ఉండడానికి. ఎందుకంటే అంత ఇంటెలిజెంట్ పర్సన్ తోటి ఉండటం అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఇట్ జోక్. ఎందుకంటే నేను సత్యేంద్రతో ఎప్పుడైనా ఒక రూమ్మేట్గా ఒక వారం లేకపోతే ఇద్దరం కలిసి 2-3 గంటలు, ఎందుకంటే ఇంటిమిడియేట్ అయిపోతాం వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటి. అసలు ఒక విధమైన అంటే మనం ఏంటి అంటే మనం పురుగుల్లో ఫీల్ అవుతాం. తన ఇంటెన్షన్ అది అవ్వకపోవచ్చు, అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ టక్కని మొత్తం మన థాట్ స్ట్రక్చర్ అందరినీ ఒక వర్డ్ తోటి తీసేసినప్పుడు, అప్పుడు ఐన్ ర్యాండ్తో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాట్లాడుతూ ఉంటే ఆ దాహం వేస్తుంది, మనిషిలో అవుతాను, ఎవరు ఫ్రాంక్ ఓకానర్, నీకు దాహం వేయట్లేదు, దాహం వేస్తుందని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి ఏ ప్రాసెస్లో ఒక మైండ్లో ఒక దానికి డిస్ఇంట్రెస్టో లేకపోతే ఒక రెసిస్టెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఫిజికల్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందని ఒక గంట క్లాస్ అంట ఫ్రాంక్ ఓకానర్కి. మంచినీళ్ళు తాగటానికి నేను అంతసేపు ఆలోచించాలి అనే ఒక మనిషితోటి జీవించడం అనేది ఇంపాసిబుల్. అది కానీ పాయింట్ ఏంటి, ఫ్రాంక్ ఓకానర్ ఎవరికి తెలీదు, ఐన్ ర్యాండ్ తెలుసు, మొత్తం ప్రపంచం అంతా తెలుసు. కానీ ఐన్ ర్యాండ్ అలా ఆలోచిస్తుంది కాబట్టి మనం ఇవాళ మాట్లాడుతున్నాం, తన పుస్తకాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అప్పుడు వాళ్ళని దూరం నుంచి స్టడీ చేయొచ్చు తెలియని వాళ్ళని, కానీ వాళ్ళతో ఉండటం అనేది ఇంపాసిబుల్ పని. అది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు పెళ్ళి అయినప్పుడు నేను ఏదో ఒక పర్టికులర్ ఏదో జరిగిన దానికి మై వైఫ్ ఫెల్ట్ వెరీ దిస్ అండ్ యాంగ్రీ అబౌట్ ఇట్. నేను చాలా కామ్గా తీసుకున్నాను. నేను దానికి రియాక్ట్ అవ్వట్లేదని తనకి నా మీద కోపం వచ్చింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, నేను అండర్స్టాండ్, ఇప్పుడు ఒక చేమ వెళ్తుంది నేల మీద, ఆ చేమకి సడన్గా కొన్ని చక్కెర పలుకులు దొరికినాయి అక్కడ. ఆ చక్కెర పలుకు ఒకటి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకో చేమ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చి ఈ చేమ నోట్లో చక్కెర పలుకు చూసి అది దాన్ని లాక్కోవడానికి ట్రై చేసి ఆ రెండు కొట్టుకోవడం మొదలెట్టినాయి. ఓకే, అప్పుడు ఈ రెండు కొట్టేసుకుంటున్నాయి, దెబ్బలు తగులుతాయేమో, ఏంటి దెబ్బలు తగిలితే ఎలాగా అని ఇంకొక చేమ చూస్తుంది. ఆ చేమ నువ్వు, నేనేంటంటే పైనుంచి చూస్తాను. పైనుంచి నాకు టాప్ యాంగిల్లో ఈ చీమలో ఆ చీమ అక్కడ ఇంకొంచెం దూరం అయితే ఇంకా చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక పర్స్పెక్టివ్లో నేను చూస్తాను. మీ పైన ఎవరున్నారు? నా పైన ఎవరైనా ఉండొచ్చు, నా పైన నాకు తెలియదు కదా, అది డిగ్రీస్ అవుతాయి. ఓకే, నేను అలా అప్పుడు నాకు చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే ద డ్రామా ఆఫ్ నేచర్ అండ్ లైఫ్ లాగా చూస్తాను. అంతేగాని మిగతా చీమలు అక్కడ ఉన్నాయంటే 1 dimensionలో చూస్తున్నాయి, 2 dimension మ్యాక్సిమం. నేను 3 dimensionలో చూస్తున్నాను. 3 dimensionలో చూసినప్పుడు యూ అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ ద హోల్ థింగ్. మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకు ఫీలింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండర్స్టాండింగ్ లేనప్పుడు యూ విల్ స్టార్ట్ ఫీలింగ్. So similarly you are saying institution of whatever, marriage was just an example. Yeah. Whatever you have come to conclusions, strong conclusions about is because a result of a top angle understanding view of things. So in that context intelligence ki akkada barrier veyochu. Intelligence ke barrier అనేది is not a correct thing, because intelligence is not constant, it is constantly growing, it is constantly changing its form, because మీకు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్కి బిలీఫ్ సిస్టమ్ అనేది అయిపోతుంది. అది నేను చెప్పేది. సో వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ వి వైండ్ అప్ దిస్ టాపిక్, బికాజ్ దిస్ ఇస్ ఎన్ ఓషన్. తవ్వుతున్న కొద్దీ వస్తుంది. ఇట్ కెనాట్, దేర్ షుడ్ నాట్ బి ఏ కాన్స్టెంట్, ఎనీ కాన్స్టెంట్ ఆఫ్ ఎనీ సార్ట్. అబ్సల్యూట్లీ, ఇట్ షుడ్ బి కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్ అండ్ ఎక్స్పాండింగ్. డూ యూ ఎవర్ గివ్, మీరు ఎప్పుడైనా దీనికి మీ ఆలోచన పరిధిలో స్పేస్ ఇస్తారా? గ్రూప్ ఇంటెలిజెన్స్, గ్రూప్ కాన్షియస్నెస్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా. సైంటిఫిక్గా థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఇస్ ఆల్సో పాసిబుల్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలివి మన ఎపిసోడ్, మీరు అటువంటి ఒక అంశానికి మీరు దానికి స్కోప్ ఇస్తారా?
ఐఎమ్ నాట్ షూర్ అండర్స్టూడ్. ఏంటి థాట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? Thought transferences where it is possible if we are both 100% resonance or you are in resonance with somebody 100%. వాళ్ళ థాట్ మీకు ట్రాన్స్ఫర్ అవడం, మీ థాట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం That's వితౌట్ a slightly కమ్యూనికేషన్. different science. What you're talking about and when in the process of inception, or the point is that is more a kind of a mysticism science aspect into it. That doesn't come really under the definition of intelligence. అది అప్లికేషన్ ఆఫ్ ఒక పార్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అది, బట్ దట్ ఈస్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ టాపిక్. సో మీ క్వశ్చన్ ఏంటి ఫైనల్గా? అటువంటి అంశాలకి మీరు తావు ఇస్తారా అని. Because it is so individual. ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఏదో ఇంటర్నెట్ లాగా మెయిల్ ఇయటం లాగా నా థాట్ మీకు మెయిల్ చేసి, అంటే ఆల్మోస్ట్ ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే ఇప్పుడు ఒక రేంజ్ ఇంటెలిజెన్స్ ఉన్నోడు, తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నోడికి వీడి థాట్స్, వీడి అనలిటికల్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తే వాడు ఇంత ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ వెరీ సైన్స్ ఫిక్షన్ టెరిఫిక్ థాట్ అది ఇన్ వే. బట్ బియాండ్ దట్ దేర్ ఇస్ నథింగ్ మోర్. ఇట్స్ సైన్స్ ఫిక్షన్ అంటారు. మేబీ ఇట్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ సైన్స్. బికాస్ ఇంత ఇండివిజువలిస్టిక్ పర్సెప్షన్స్ ఇన్ ప్రపంచంలో I tell you a very interesting thing. The Perfect Day అనే ఒక బుక్ ఉంది. దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్ ఐవ్ రెడ్. దాంట్లో ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫిలాసఫర్స్ కానీ పొలిటికల్ థింకర్స్ కానీ దే ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ సొసైటీ. ఫ్రస్ట్రేషన్ ఉండదు, క్లాస్ డిఫరెన్స్ ఉండదు, ఈర్ష్యలు ఉండవు, లేకపోతే ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎ నెగిటివ్ ఫీలింగ్ అని మనం ఏదైతే అనుకుంటామో ఏమీ లేని ఒక సొసైటీ అనేది ఫామ్ చేయడానికి వేల ఏళ్ళ నుంచి రిలీజియస్ బుక్స్, గ్రంథాలు, రామాయణాలు, మహాభారతాలు, ఈ అన్ని మార్క్సిజం ఇలాంటి రకరకాలు అన్నీ రాశారు. అన్నీ ఫెయిల్ అయినాయి. అట్లీస్ట్ వాళ్ళు అనుకునే డిగ్రీకి ఎంతవరకు మనం రీచ్ అవ్వాలి. ఎప్పటికైనా అది పాసిబిలిటీ అని ఎలా ఉంటుంది అని ఒక థాట్ తోటి ఈ పర్ఫెక్ట్ డే అని బుక్ రాశారు. దాంట్లో ఏంటంటే ఫ్యూచర్లో ఒక సొసైటీ పుట్టగానే మిమ్మల్ని ప్రోగ్రామ్ చేస్తుంది, ఒక బయో కంప్యూటర్ ప్రోగ్రామ్. ఏంటి ప్రోగ్రాము? ఇప్పుడు రామ్ అనేవాడికి గీత అని ఒక అమ్మాయి అంటే ఇష్టం, కానీ గీతాకేమో ఎవడో సుధీర్ అంటే ఇష్టం. అప్పుడు రామ్కి ప్రాబ్లం వస్తుంది. అరే నా ప్రేమ నాకు దొరకట్లేదు, నాడు డిప్రెషన్కి వెళ్తాడు. ఇంకోటి ఎవడో నా కారు కావాలి, కానీ ఆడ ఫాదర్ డబ్బులు లేడు, దగ్గర స్కూటర్ ఉంది, ఆడ కారు ఉన్నోని చూసుకుని ఆడ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ బయో కంప్యూటర్ ఏం చేస్తుందంటే రామ్కి ముందే గీతాని ప్రేమించినట్టు ప్రోగ్రామ్ చేస్తుంది, గీతాని రామ్కి ప్రేమించినట్టు ప్రోగ్రామ్ చేస్తుంది. వీడికేమో స్కూటర్ తోటే చాలా హ్యాపీ అని ఉండాలి అని ఆయన ప్రోగ్రామ్ చేస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ ప్రీ ప్రోగ్రామ్డ్ ఎగ్జాక్ట్లీ ఆ లైఫ్లో ఎలా గడపాలని. అప్పుడు ఏమవుతుంది, మీకు ఏదైతే మన నెగిటివ్ ఫ్రస్ట్రేషన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనేది లేవు, ఎందుకంటే you're already trained for only that, which means the machine is completely stunting. It is putting you on a pause button without any kind of a discrepancy in that. అది అల్టిమేట్ సొసైటీ అవుతుంది యాక్చువల్గా చూస్తే. అప్పుడు ఈ బుక్లో ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ మనిషి వాడు మనలాంటి వాడు పడతాడు సొసైటీలో, ఏదో కంప్యూటర్ మాల్ ఫంక్షన్ వలన వాడికేమో ఈవిని పెళ్లి చేసుకొని ప్రోగ్రామ్ చేస్తే ఆడేమో రీటాథలో పడతాడు, లేకపోతే ఇది చేస్తే అదిలో పడతాడు. అప్పుడు ఆ సొసైటీలో అసలు పోలీస్ అనేది ఉండదు, ఎందుకంటే క్రైమ్ ఉండదు. ఈ ఫ్రస్ట్రేషన్ నెగిటివ్ ఎనర్జీ వల్ల క్రైమ్ వస్తుంది కాబట్టి, వార్స్ వస్తాయి కాబట్టి అవి లేవు. అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక ఐలాండ్లో, అంటే మన లెపర్స్ ఐలాండ్ లాగా ఉండేది ఆ టైంలో, అలాగా ఇలా కంప్యూటర్ మాల్ ఫంక్షన్ చేసిన వాళ్ళని ఒక ఐలాండ్లో పడేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఐడియా వస్తుంది, ఇలా ఒక ఈ ఎవడు ప్రోగ్రామ్ చేశాడు ఈ కంప్యూటర్ని. ఫైనల్గా ఆడి దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు, ఇదే కదా మీరు అడిగేది, కావాల్సింది మీరు అడిగింది నేను ఇచ్చేసాను, ఇప్పుడేంటి మీ ప్రాబ్లం అని. దానివల్ల మనకి ఏం తెలిసింది, ఎప్పుడైతే ఇఫ్ యూఆర్ రీచింగ్ 100% పర్ఫెక్షన్ అండ్ యాక్చువల్ థింగ్, నాట్ సైన్స్ ఫిక్షన్ లైక్ లూసీ, అక్కడ ఏమవుతుందంటే యూ ఆర్ మేకింగ్ ఎవ్రీబడి ఇంటే జాంబీ, ఒక లివింగ్ డెడ్ బాడీస్ అయిపోతాం. ఎందుకంటే మనకి ఆ బిలీఫ్స్ ఉండవు కాబట్టి. యూనో దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ థింక్ టు పార్ట్ సత్యేంద్ర ఇస్. మేబీ వెదర్ ఇస్ 100 or 90 or 80 అని నాకు తెలీదు, బట్ అంటే కానీ ఆ స్టేట్కి మనం రీచ్ అవ్వకపోతే మనకు తెలియదు, అదొక పాయింట్. రెండో పాయింట్, మనం అప్పుడు నిజంగా మనకు అది అర్థమైనప్పుడు ఇవాళ నాకన్నా దగ్గర ఎక్కువ డబ్బులు నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు ఈ బాధ ఉంది కాబట్టి నేను లైఫ్ ఫీల్ అవుతాను ఎవడు అనుకోడు, ఎందుకంటే నువ్వు ఇంకా ఫీల్ అవ్వు. సో అది ఉన్న ప్రాబ్లమే, లేకపోయిన ప్రాబ్లమే. The last point, bang on, I completely agree that when we actually get rid of all the conflict, drama and completely get rid of, use our, you'll get bored to death అనేది మన ఆలోచన పది లేదు కాబట్టి అనుకుంటున్నాం. అది bored to death కాదు, the fact that we'll all getting into a zombie state where the system functions collectively as a whole. Correct.
And you believe people like Satyendra are the beginners or perhaps parts of that. I mean, they are the nearest to that state. Getting into that ascended state of Correct. complete just being. Correct. Yeah. బట్ అంత లోపల రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫాలోస్ కాబట్టి మీరు ఏమన్నా ప్రపంచానికి చెప్పదలుచుకుంటే చెప్పమని మా రిక్వెస్ట్. నా ఒకే సలహా, అంటే నేను ఎప్పుడు సలహాలు తీసుకొని ఇవ్వను, బట్ ఈ పర్టికులర్ అని మీరు చెప్పారు కాబట్టి నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నేను ఒక విజ్ఞాన గుళిక ఇవ్వద్దామని డిసైడ్ చేసుకుంటున్నా. విజ్ఞాన గుళిక కరెక్టేనా? జ్ఞాన గుళిక, విజ్ఞాన గుళిక, జ్ఞాన గుళిక, జ్ఞాన గుళిక. నమ్మకాలు మానేసి ఆలోచించడం మొదలు పెట్టండి. అది నా సలహా. రైట్. నమ్మటం మానేసి ఆలోచించడం మొదలుపెట్టండి. ప్రతి నమ్మకాన్ని ఎందుకు నమ్ముతున్నాం అనేది క్వశ్చన్ చేయకపోతే ఆ నమ్మకానికి వాల్యూ అనేది ఉండదు. రైట్. ఆన్ దట్ నోట్, రాము గారు, ఈ టాపిక్ కంక్లూడ్ అయిందని అనుకోవట్లేదే ఫర్ సమ్ రీజన్. ఇంకా నాకు డిస్సాటిస్ఫైడ్గా ఉంది బికాస్ ఇట్స్ ఎండ్లెస్. బట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఇవాళ కంక్లూడ్ చేద్దాం. విల్ కంటిన్యూ అండ్ పికప్ ఆన్ అనదర్ నోట్. తెలివితేటల పరిధేంటి, ఎవరు ఎక్కువ తెలియని వాళ్ళు, తెలివితేటలకి నిదర్శనం ఏమిటి, సత్యేంద్ర లాంటి వాళ్ళ, బిల్డింగ్లుగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళ, లేకపోతే అందరినీ మ్యానిపులేట్ చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చా, ఏమిటనేది ఇంకో రోజు కూడా మాట్లాడదాం ఇన్ ద సొసైటల్ కాంటెక్స్ట్. బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఇది ఇవాళ రామూయిజం. మరొక రసవత్తరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.